రామ్మోహన్ గారు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా ప్రభుత్వం తలుచుకుంటే ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వేస్తున్నటువంటి పెద్ద ప్లాన్ అంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ఆయన ప్రతిభను చూసా, లేదు అనంటే జాతీయ స్థాయిలో ఒక వ్యూహాన్ని రచించేటువంటి భాగంలో బీహార్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి స్ట్రాటజీగా చూడాలి దీన్ని. రోజా గారు, మీకు అట్లాగే మనవతరాయ్ గారికి, మల్లయ్య గారికి, అట్లాగే దిలీప్ ఆచార్య గారికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులు కూడా ఒక అడ్వకేట్ గా నేను లీగల్ గా ఏం జరుగుతుంది చెప్తాను. అంటే సమయమే సందర్భం అవునా కాదా ఒకటి. రెండోది అంటే రాజ్యాంగంలో దారిన పోయే దానయ్య కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు, ఎవరు అర్థం. కాకపోతే 6 నెలల లోపు ఉభయ సభల్లో ఏదో ఒక సభలో వార్డు మెంబర్ కావాలి, ఎలక్ట్ కావాలి. అప్పటిదాకా లేకపోతే 6 నెలల తర్వాత ఆటోమేటిక్ గా పోతుంది. ఇది రూల్ చెప్తుంది. కనుక నిజంగా చెప్పాలంటే ఈ రూల్ ఎందుకు బాగా ఉపయోగించుకోవచ్చు అంటే, సమాజంలో మనకు చాలా మంది నిపుణులు ఉంటారు. వాళ్ళని తీసుకోవడం వల్ల మంత్రివర్గంలో పరిపుష్టత ఏర్పడుతుంది, మంత్రివర్గంలో అనుభవం ఏర్పడుతుంది. వచ్చిన ఉదాహరణ, గతంలో మన్మోహన్ సింగ్ గారిని రిజర్వ్ బ్యాంకు మన చైర్మన్ గా ఉన్న ఆయన తీసుకొచ్చి పి నరసింహరావు గారు ఆర్థిక శాఖ మంత్రికి పెట్టుకున్నారు. ఆ వెసులుబాటు వచ్చింది. తర్వాత ఆయన రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఎప్పుడు కూడా రాజ్యసభ కూడా 6 నెలల తర్వాత 6 నెలల్లో ఎన్నికయ్యారు. అట్లాగే మన దగ్గర చూడండి, ఇప్పటికి మోడీ గారు జయశంకర్ గారిని పెట్టుకున్నారు. జయశంకర్ గారు ఒక మంచి అధికారి, అటువంటి ఆయన పెట్టుకున్నారు. చాలా పదవులు. అజిత్ దోవల్ గతంలో గూఢచర్యలో పనిచేసిన వాడు, ఆయన తీసుకొచ్చి మంత్రి వలే, కానీ అంతకంటే పెద్ద పోస్ట్ వరకు దేశ భద్రత ఆయన చేతిలో పెట్టారు. ఇట్లాంటివన్నీ వెసులుబాట్ల కోసం రాజ్యాంగంలో పెట్టుకునేవి. కనుక ఇది మంచిది అంటున్నాడు. దీని దుర్వినియోగం అవుతుందా సద్వినియోగం అవుతుందా అంటే, నేను మనవతరాయ్ గారి మీద చాలా గౌరవం ఉంది, కానీ మా పార్టీ మా ఇష్టం అంటే చెల్లదు అంటున్నాను. ఎందుకు ఇలా చెప్తాను, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ టామ్ టామ్. వాళ్ళు 75 ఏళ్లకు రిటైర్ అవుతా అన్నాడు కదా, మా పార్టీ సిద్ధాంతం పెట్టుకుంది కదా, మరి 75 ఏళ్లకు మోడీ గారు ఎందుకు దిగారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయలేదా? మేము బీజేపీ పక్కన పెట్టాం. బీజేపీ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ రూల్ వాళ్ళదే అని అనలే కదా, మనం విడిచిపెట్టలే కదా. అద్వానీ గారి నుంచి మిగతా వ్యక్తులు 75 ఏళ్ళు ముగిస్తే మీరు ఎందుకు ముగించారు అని మేము మోడీ గారిని అడుగుతున్నారు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ. మరి మీ పార్టీ గురించి వాళ్ళు అడుగుతారు కదా. అంటే మనకో న్యాయం వాళ్ళకో న్యాయం ఉండదు కదా ఒకటి. రెండోది ఏంటంటే, మీరే పెట్టుకున్నారు కదా ఈ రూలు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దని, ఒకే కుటుంబంలో 2 పదవులు ఇవ్వద్దని కదా. అవన్నీ ఒప్పుకుంటూ వస్తున్నారు. మీ రూల్స్ మీరే బ్రేక్ చేస్తున్నారు. అవి పోతురు కాక నాకేటి సిగ్గంటే మనం ఎవరేం చేయలేం. ప్రజలు చూస్తుంటారు, ఈ డ్రామా అంతా ప్రజలు చూస్తుంటారు. ఈ బీజేపీ కావచ్చు, మీది కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మన బీఆర్ఎస్ కూడా కావచ్చు. నేను అనుకుంటున్నాను, మైనార్టీ మంత్రి లేకపోవడం లోటే. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళ లేకుండా మంత్రివర్గం ఉన్నది కదా. మొదటిసారి మహిళకు ఎక్కడికి ఇవ్వలేదు మన 2018 తర్వాత. మరి అది కూడా చూసినాం కదా. మనం విరాయింపుదారులకు సగం మందికి మంత్రి పదవులు ఇచ్చారు కదా. వాళ్ళ ఇష్టమని మనం ఊరుకోవాలి కదా. అవి విమర్శించినాం కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ మరి మనకు మహిళా మంత్రి లేదా, ఎందుకు లేరని మనం కూడా చర్చ పెట్టాం కదా రోజా గారు. కాదు, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు. మీరు ప్రజల్లో ఉన్నారు, ప్రజలకు హామీలు ఇచ్చిండ్రు, ప్రజలు మీ పార్టీ రూల్స్ పెట్టుకున్నారు. అంటే మాది జాతీయ పార్టీ, మేము రూల్స్ పెడతాము, మా ఇష్టం వచ్చినప్పుడు మేమే బ్రేక్ చేస్తాము అంటే అది ఎట్లా కరెక్ట్ అయితే? నేను శబరాన్ని తల పెట్టగానే అట్లా చేస్తేనే 3 రాష్ట్రాలు మిగిలిపోయింది కదా. ఎక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీలో ఉందో అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే వచ్చింది. ఎక్కడ బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలోనే చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంటే, ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని మొత్తం చంపుకుంటూ పోయి, అది పశ్చిమ బెంగాల్ నుంచి ముందు పెడితే 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వాటిని చంపితే జాతీయ పార్టీలు అనుకుంటారు. దానికి ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న రూలే వాళ్ళు బ్రేక్ చేసిండు అనుకుందాం సార్. ఓడిపోయిన వాళ్ళకి పదవులు ఇద్దామని అనుకున్నారు. ఇంకా మస్తు మంది సీనియర్లు ఉన్నారు కదా పార్టీలో, బోల్డ్ మంది సీనియర్లు ఉన్నారు కదా. జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, మధుయాష్కి, వీళ్ళందరూ సీనియర్లు కదా. సుదర్శన్ రెడ్డి నేను పక్కన పెట్టి మైనారిటీ గురించి చెప్తాను. ఇప్పుడు అంటే మైనారిటీకే ఇచ్చారు అని అంటే మరి అది కేవలం జూబ్లీ హిల్స్ దృష్టిలో పెట్టుకుని అన్నట్టే కదా. అది ఎవరి చిన్నపిల్లని అడిగినా అర్థం అవుతుంది కదా. మనవతరాయ్ గారు ఇప్పి చెప్పేది ఏం లేదు. సన్యాసుల మఠం కాదు. కేసీఆర్ ఎప్పుడైనా రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావాలి. నిజమే, కరెక్ట్ కాదంటే, కానీ ఇది సమయము సందర్భం 2 కాదంటున్నా. లీగల్ గా 2 చిక్కులు వస్తాయి వీళ్ళకు. ఒకటేమో ఎలక్షన్ కోడ్ హైదరాబాద్ జిల్లా మొత్తం అమల్లో ఉంది. హైదరాబాద్ జిల్లా అంటే మళ్ళీ జిహెచ్ఎంసీ కాదు. 29 సీట్లు వేరు, 15 అసెంబ్లీ వర్గాలు ఉన్నాయి. అందులో భాగం హైదరాబాద్ జిల్లాలో భాగం. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఎట్లా ఇస్తారు అనేది ఒకటి అంటున్నా. రేపు పొద్దున కోర్టు కానీ చెల్లదు. నెంబర్ 1. రెండోది ఏమవుతుందంటే, ఎలక్షన్ ఏం చెప్తుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. గవర్నర్ గారు కూడా ఏం చేయాలంటే, ఎన్నికల పీరియడ్ లో ఇవ్వచ్చా ఇవ్వద్దా, మంత్రివర్గ విస్తరణకు ఫలానా ఏం లేదు. కాకపోతే ఒక నైతిక బాధ్యత గవర్నర్ మీద ఉన్నది. గవర్నర్ గారు ఆపుతారేమో అనుకుంటున్నాను. రెండోది, కోదండరామ్ గారిని, అజరుద్దీన్ ఇతని బకరాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళ మీద కోపం లేదు నాకు. ఆ బకాలు ఏం చేస్తుందంటే, గతంలో రాజకీయ పార్టీలో ఉండకూడదు, రాజకీయ పార్టీ కార్యకర్త అని దాసో శ్రవణ్ ఇవ్వకపోతే ఇప్పుడు ఈ కోదండరామ్ గారు ఎట్లా లెక్కలోకి వస్తారు? అజరుద్దీన్ పక్కన పెట్టి
అజరుద్దీన్ నువ్వు కుర్రా సత్యనారాయణ గారిని వేరే అనుకుందాం. ఒక పార్టీకి అధ్యక్షుడు, నిన్నగాక మన పార్టీ జెండా ఎత్తుడు, ప్రతి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ గారికి ఇవ్వచ్చు, తప్పులే. అజరుద్దీన్ కి ఇవ్వచ్చు, కోదండరామ్ గారికి ఇవ్వచ్చు. ఏ కోటాలు ఇవ్వాలి? గవర్నర్ కోటాలు ఇవ్వడానికి వీలు లేదంటున్నాడు. గవర్నర్ కోట స్పష్టంగా పేర్కొన్నది. అది కాకుండా మీ ఎమ్మెల్యే నుంచి చేయండి. ఎమ్మెల్యే మీకు ఓట్లు ఉన్నాయి కదా, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చుకోండి. స్థానిక ప్రభుత్వానికి పోటీ చేసి గెలిపించండి. ఇదంతా కాంగ్రెస్ కి తెలియదు అంటారా రామ్మోహన్ రావు గారు? ఇలా ఎంసీసీ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఇది చెల్లదు, బీసీ రిజర్వేషన్ లాగానే బౌన్స్ అవుతుంది అంటున్నాను స్పష్టంగా చెప్తే. ఎట్లా అయిద్దంటే రోజా గారు, ఇప్పుడు నేను ఇచ్చినట్టు నటిస్తా, వాళ్ళు వద్దన్నారు, వాళ్ళు అని చెప్పి ఒక కాంగ్రెస్ లీడర్ ఏమంటున్నారంటే, సార్ ఎవరు అభ్యంతరం పెట్టకపోతే ఏమైంది, ఏ కాదు కదా సార్, అభ్యంతరం పెట్టకండి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ రిజర్వేషన్ విషయంలో అదే అన్నారు కదా, ఎవడు కోర్టుకు పోవద్దు, ఎవరని. నేను 4 కోట్ల ప్రజలకు గుర్రమూతికి బట్టగడతారా? 4 కోట్ల ప్రజలు ఆపలేరు కదా మీరు అంటున్నాను. అందుకని ఇక్కడ 2 జరిగే అవకాశం. అయితే ఈ విషయంలో వాళ్ళు ఇంకొక మాట చెప్తున్నారు సార్, అంటే ఇక్కడ శ్రీ గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్ కి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకి పోలింగ్ కి 20 రోజుల ముందే మరి ఆయనకి బీజేపీ ఎట్లా మంత్రి పదవి ఇచ్చింది రాజస్థాన్ లో అనేది వాళ్ళు అడుగుతున్నారు. పోలింగ్ కి 20 రోజుల ముందు అప్పటికి చెప్పండి. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదమ్మా, నేను తప్పు ఒప్పు అయితే తప్పే కావు సార్, తప్పే కదా. ఇప్పుడు తమిళసై ఇప్పుడు గవర్నర్ నియామకాల్లో కూడా ఎంత జరుగుతుంది చూస్తున్నాం కదా మనం. ఒక క్రియాశీల రాజకీయాల్లో 5 ఏళ్లు పూర్తిగా దూరంగా ఉన్న వాళ్ళకి గవర్నర్ పదవులు ఇవ్వాలి, రూల్ అది ఉన్నది. పాటించిన తమిళసై గారు అక్కడ బీజేపీ అధ్యక్షులు అంత ముందు దాకా ఉంటారు, ఇక్కడికి వచ్చి గవర్నర్ అవుతారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోయి పార్లమెంట్ మెంబర్కి పోటీ చేస్తారు, ఓడిపోతారు. ఆమె భవిష్యత్తు అంధకారం, అంతగా అక్కడికి అయిపోయింది కదా. నేను స్పష్టంగా అజరుద్దీన్ రాజకీయ భవిష్యత్తును పాతి పెట్టే చర్య, కారణాలకు వెళ్ళిపోతాడు ఆయన. ఇది ఇక్కడికి స్టాప్ ఇక్కడికే. ఒకవేళ ఇచ్చినా కూడా 6 నెలల దాకా ఆయన మంత్రి పదవి నిలవది అని అంటున్నాను. ఒకవేళ రేపు పొద్దున మొండికేసి ఒకవేళ గవర్నర్ గారు కూడా ఒత్తిడి గురై ఎట్లా మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి ఇష్టం అమ్మా, ఆ ఇష్టం. ముఖ్యమంత్రి గారు ఏదనుకుంటే మనోహర్ గారు అనేది కరెక్ట్. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని నిర్ణయం చేస్తే ముఖ్యమంత్రి, మన మంత్రులుగా ఎవరు ఉండాలని యాక్సెప్ట్ చేసింది కదా రేపటి మంత్రి ప్రమాణ స్వీకారం ప్రకారం చాలా ఇస్తే చేస్తుంది. కానీ రేపు పొద్దున ఎవరైనా కోర్టుకు పోతే ఇది చెల్లకుండా పోతుంది. ఒకటి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక చేసుకుంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు. ముస్లిం ఒక ఎలక్షన్ కేసులు చాలా చేసిన వాడిని అమ్మా అడ్వకేట్ గా నేను చెప్తాను. మతపరంగా కులపరంగా మనుషులను చీల్చి గాని, వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి గాని, పెరుగన్నం మీద భాష చేయించడం గాని, ఏదైనా ఇట్లాంటి అక్రమ పద్ధతులు చేస్తే తప్పనిసరి గెలిచిన తర్వాత గెలిచినా ఓడినా రేపు ఎలక్షన్ కేసులు పడతాయి అంటున్నాడు. అప్పటిదాకా ఎందుకు రేపటినే నా ఉద్దేశం అంటే వాడు శుక్రవారంగా మనకు గురువారంగా శనివారం రేపటికి మన కోర్టుకి ఎవరైనా పోవచ్చు చెప్పలేము. కానీ ప్రమాణ స్వీకారం చేసినా నిలిచేది కాదంటున్నాడు. గతంలో 2 సార్లు భంగమైంది కదా. కోదండరామ్ గారి విషయంలో ఎమ్మెల్సీగా చేస్తే కోర్టు కొట్టేసింది కదా, మీరు మళ్ళీ వెనక పోమన్నది కదా, నియామకం చేయొద్దంటే మళ్ళీ వాళ్ళు చేయడం వల్ల మళ్ళీ ఒక్క మాట ఏమైందంటే రేపు ఇది మండితనం, మా ఇష్టం మేమేం చేసుకుంటా పోతామంటే కోర్టులో నిలబడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిలబడదు. రేపు ఎన్నికల ప్రలోభం పెట్టి ముస్లింలకు ఇచ్చిందని మీరు అన్నట్టు మాట చెప్పండి. షబ్బీర్ అలీ గారికి ఇస్తే ఎవరు వద్దన్నారు? షబ్బీర్ అలీ గారు ఇస్తే ఉన్నారు కదా, యూసుఫ్ అలీ గారు కూడా ఉన్నారు అక్కడ అదే నియోజకవర్గంలో. అంతేందుకు అసలు ఒరిజినల్ గా అజరుద్దీన్ గారు అసంతృప్తితో ఉన్నారట. మాట్లాడుతుంటే ఏమవుతుందంటే అజరుద్దీన్ గారే అసలు ప్రచారానికి సరిగ్గా పోతలేడు, ప్రచారానికి పోవాలంటే ఆయనపైనే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పినట్టుగా కూడా అదే ఆయన కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నా కదా, మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ఉన్నది, అది సరే నిషేధం ఎత్తేయచ్చు. కానీ మొన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మన యూనియన్ దాని మీద కూడా కేసులు ఉన్నాయి కదా, అవినీతి పరుడని, అవినీతి ఈడీపీ ఎంక్వైరీ జరుగుతున్నాయి కదా. ఈ స్థితిలో ఆయన వ్యక్తిగతం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆపద్ధర్మంగా మనకు ఆపద మొక్కులు అని ఉంటాయి రోజున, ఆపద మొక్కులు వచ్చిన మొక్కుతో తిరుపతి వెంకటేశ్వర దగ్గర తర్వాత తీర్చుకుంటాం. ఇప్పుడు ఏం చేసిన ఆపద మొక్కులు లాగా ఈ ఎన్నికల కోసమే ఇది మంత్రి పదవి అందరికి తేడతలేమే 1,20,000 మైనార్టీ ఓట్ల కోసం చేసిన మైనార్టీలు కానీ స్టంటే కావచ్చు. ఆ స్టంట్ను గమనిస్తారు ప్రజలు. ఒక్కటి ఇవన్నీ ప్రభావం చూపెట్టాయి అంటున్నారు. ఇప్పుడు మన సునీత గారి మీద సానుభూతి ఉందా లేదా, లేకపోతే ఏడుపా, ఇవన్నీ అసలు మీది రాజకీయ ప్రయోజనాలు నుండి కూడా ప్రజలకు పట్టాయి. ప్రజలు ఒక్కటే అడుగుతున్నారమ్మా, మీరు ఇచ్చిన హామీలు మాకు అమలు చేస్తారా లేదా కదా. లైట్ వెలగడం లేదు. వాళ్ళు బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు అని చెప్తున్నారు. ఓ పక్క సునీతకి పాపులారిటీ లేదు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒకే డివిజన్ లో 2 మంత్రులు, ఇంకొక ఆయన్ని కూడా రెడీ చేసి జూబ్లీహిల్స్ లోకి వదలబోతున్నారు. ఒక మాట చెప్పిస్తాను, 50,000 మెజార్టీ లక్ష్యం ఏంటంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే
4 లక్షల ఓట్లు ఉన్నప్పుడు 380 ఉన్నప్పుడు కూడా 1,80,000 కోట్లు, మొన్న పోయిన 1,86,000 ఓట్లు రావాలి. ఈసారి అన్ని పార్టీలు అసలు యాక్చువల్ గా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువైంది, కానీ అన్ని పార్టీలు ప్రిషియస్ గా తీసుకొని చావోరేవో తీసుకుంటున్నారు కనుక 2 లక్షల ఓట్లు కానీ పోలు కావు. రైట్ సార్. 50,000 మెజార్టీ రావాలంటే ఎన్ని ఓట్లు వీళ్ళకి ఎదుటి వాళ్ళకి రావాలి అంటే మిగతా అంటే సగం మొత్తం అంతా 1,50,000 ఓట్లు వీళ్ళకే రావాలి. 50,000 మెజార్టీ రావాలంటే ఎట్లా వస్తాయి? మూడు పార్టీలు 3 ముక్కలాట ఆడుతున్నారు. ఒక్కటి ఈ దిలీప్ ఆచార్య గారు ఏమనుకున్నా సరే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది పోటీ, కానీ వాళ్ళు ఈ ఫలితాన్ని మార్చే శక్తి బీజేపీ. ఓట్లు మెజార్టీ కూడా మాక్సిమం